చెప్పాలన్నా ఎన్నిసార్లు చెప్తాం ఇదే ముచ్చట అని మాకు గూడా అనిపిస్తుంది గానీ, ఏం జేస్తాం? పూటకో తీరినొస్తున్న పుకార్లు, గాలి కంటే జోరుగొస్తున్న గాసిప్పులు, ముంగట పడుతున్న ముచ్చట్లు, వరుస బెట్టొస్తున్న వార్తలతోని క్యాబినెట్ విస్తరణ మీద రోజుకోటి చెప్పవలసొస్తుంది. నిన్నీయాల ఇనొస్తున్న కొత్త ముచ్చటతోని ఇదెక్కడి కొత్త ట్విస్ట్ అనిపిచ్చి, ఇగో మీకు గూడా జెప్తున్నాం ఇనుర్రిగ. మంగళవారం సినిమాలున్న మైండ్ బెండింగ్ ట్విస్టుల కంటే వారానికోసారి కేబినెట్ విస్తరణ మీద మందిలినొస్తున్న ట్విస్టులే ఎక్కువన్నాయి పోయి. ఇగో ఆగో అనుకుంటా ఏడాది ఆలస్యమైన మంత్రివర్గ విస్తరణ మీద ఇయాలనో రేపో క్లారిటీ వస్తుందని అనుకుంటుంటే ఈ లోపట్నే ఇంకో కొత్త ముచ్చటిని వస్తుంది. ఇప్పటికైతే కేబినెట్ లో 6గురికి జాగుండే వరకలా ఆశలు పెట్టుకున్న లీడర్లు అందులో నాదో పోస్టు అని భరోసాతో ఉన్నారు. కానీ హైకమాండ్ సీఎం రేవంత్ కలిసి ఓ కొత్త ప్లాన్ వేసిరట. ఇప్పటికిప్పుడే 6 పోస్టులు భర్తీ చేస్తే పదవులు దక్క నేతలు ఒక్క తీరుగా బాధపడి ఎప్పుడు ఏం చేసేది తెలియదు. బయటికి మాత్రం ఎంత కాదని కవర్ డ్రైవ్లు చేసుకున్నా గానీ పబ్లిక్ లో పతారా జరంత తేడాగానే ఉందన్న ముచ్చట కాంగ్రెస్ లీడర్లు కూడా కాదని లేని పాయింటే. వీరికెళ్ళి కార్ పార్టీ జోరు పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. ఇటువంటి టైంలో ఆరిటికి కాకుండా ఇప్పటి మంది 4 పోస్టులకు 4 మంత్రుల్ని వేసి ఇంకో 2 ఖాళీగానే ఉంచుదామన్న ఆలోచనలు ఉన్నారట. చిన్నగా మెల్లగా పదవులు రాలేదని నారాజులున్న లీడర్లకు నచ్చ చెప్పి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే సల్లవర్సాలను చూస్తున్నారట. ఈ ముచ్చట మీద 2-3 వద్దులనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని వస్తుంది. అయితే ఇప్పుడున్న కేబినెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్కెళ్ళి ఎవరికి జాగలేదు. అందుకే ముందుగాల ఈ భర్తీ చేద్దామనుకున్న 4 సీట్లల్లో ఒక్కో జిల్లాకెళ్ళి ఒక్కొక్కరికి పోస్ట్ ఇద్దామని చూస్తున్నట. హైదరాబాద్ కోటాకెళ్ళి మైనంపల్లి రోహిత్ నాకైతే మంత్రి పదవి ఇయ్యాలి అని ఒక్కో తిరిగి అడుగుతున్నట. ఇంకో దిక్కు కోదండరాము, షబ్బీర్ అలీ పేర్లు పరిశీలిస్తుందట హైకమాండ్. ఇక రంగారెడ్డి జిల్లాకెళ్ళి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నడమ గట్టి పోటే ఉండుతోని ఇద్దరిలో ఒకరికి పక్కా ఛాన్స్ అయితే ఉంటదని కాంగ్రెస్ వర్గాల ఖచ్చితంగా వస్తున్నమాట. ఇక నిజామాబాద్ కోటలో సుదర్శన్ రెడ్డి దాదాపు ఖాయమని దగ్గరోళ్ళు చెప్తున్న ముచ్చట. ఇక ఆదిలాబాద్కి వెళ్ళి వివేక్ వెంకటస్వామికి ఎస్సీ కోటాలో నాకు సీటు కన్ఫామ్ అని ఆయన ఉంటే, ప్రేమ్ సాగర్ రావు కూడా వెల్మ కోటాలో నాకు కన్ఫామ్ అని నమ్మకంతో ఉన్నాడట. వాళ్ళ మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి దక్కకుంటే ప్రేమ్ సాగర్ రావుకే అని కూడా వస్తున్నమాట. ఇక నల్గొండకెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ ఇద్దరిలో ఒక్కరికి పక్కనట. బీసీ కోటాకెళ్ళి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు నాకెందుకు రాదన్న నమ్మకంతో ఉండట. ఇక వీళ్ళే కాకుండా ఇంకొందరు పేర్లు కూడా గాంధీ భవన్ దిక్కు గట్టిగానే వస్తున్నాయి. మరి ఇప్పుడు టాకు నడుస్తున్న తీరు నారాజ్ చేయకుండా 4గురికే ఇచ్చి ఊకుట్టరా, లేకుంటే ఇప్పటికే ఏడాది ఆలస్యం చేసినామని బరాబర్ 6 కారు దైన్యం చేసి అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఆ వదినే మీ దిక్కు భూకంపం వచ్చిందా? ఆవు షెల్లె మీ దిక్కు భూకంపం వచ్చిందా? ఇగో ఇవాళ ఎవరిద్దరు ఫోన్లలో మాట్లాడుకున్నా ఇదే అడిగినరు అనుకో రాదురి. అగో అట్లా బుగులు పట్టించింది భూకంపం. ఎన్నడూ లేని మన తాన భూకంపం వచ్చుడు చూస్తుంటే ప్రకృతి వార్నింగ్ బెల్స్ మోగిస్తుందా అనే అనుమానం వస్తుంది. మనం ప్రకృతిని నాశనం పట్టిస్తే ప్రకృతి మనల్ని నాశనం పట్టిస్తుంది. ఇప్పుడు ఈ భూకంపం కూడా గదే వార్నింగ్ బెల్ మోగిచ్చిందా అన్న అనుమానం వస్తుంది చూస్తుంటే. లేకుంటేంది సెప్టెంబర్లా ములుగుకాడ లక్షల చెట్లు కూలిన జాగల్నే భూకంప కేంద్రం ఉందంటే ప్రకృతి మనందరికీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిందా అని అనుమానం వస్తుంది. జనమంతా ఇదేంద్రో ఉన్నట్టుండి ఇల్లంతా గిట్లు ఊగుతుందని భయపడి బయట కూరుకొచ్చిండ్రు. ములుగు నుంచి మొదలు పెడితే హైదరాబాద్, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దాకా ఈ భూకంపం తాకిడి ఉన్నది. అంటే 5 నుంచి 15 సెకండ్ల దాకా భూమి కంపించింది. భూకంపాలు కొలిచే స్కేల్ మీద 5.3 స్థాయిల భూకంప తీవ్రత ఉన్నదని సైన్స్ వాళ్ళు చెప్పిండ్రు. అయితే మనది డెక్కన్ పీఠభూమి ప్రాంతం. అందులో హైదరాబాద్ నో సెస్మిక్ జోన్లున్నది. అంటే భూకంపాలు తక్కువ వచ్చే జాగలున్నది. అసోంటిది మన కాడ భూకంపం వచ్చుడే ఇచ్చంత్రం అనిపిస్తుంది. మొన్న ములుగు కాడ లక్షల చెట్లు పడిపోయినాయి. ఇప్పుడు అదే కేంద్రంగా భూకంపం వచ్చుడు చూస్తుంటే ప్రకృతి ప్రకోపానికి సంకేతాలే ఇవి అని ప్రకృతి ప్రేమికులు అంటుర్రు. గోదావరి బెల్ట్ లో బొగ్గు విపరీతంగా తవ్వుడు, గుట్టలు వలగొట్టి మైనింగులు చేసుడు కూడా కారణమై ఉండొచ్చు అని అంటుర్రు. ఎంతసేపు అందరికి భూమిని చెరబెట్టి కొండలు దవ్వి పైసలు సంపాదించాలన్న సోయి గాని ప్రకృతిని కాపాడాలన్న సోయి ఎవరికున్నదని బుగులు పడుతుండ్రు పర్యావరణాన్ని ప్రేమించేటోళ్ళు.